ప్రఖ్యాత నాటక రచయిత, సినీ మాటల రచయిత పాటిబండ్ల ఆనందరావు రచించిన పడమటగాలి నాటకం నేడు ఒంగోలు హైదరీ క్లబ్లో ప్రదర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా వందలాది ప్రదర్శన చేసిన పడమటగాలి నాటకం సుదీర్ఘకాలం తర్వాత మళ్లీ ఒంగోలు నగర ప్రేక్షకులను అలరించనుంది. గతంలో 4:30 గంటలకు పైగా నిడివి ఉన్న ఈ నాటకాన్ని 2 గంటలకు కుదించి నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ నాటకంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి బలరామయ్య, కళాకారులు విశ్రాంత తహసీల్దార్ కేఎల్ నరసింహారావు, ఉండవం శేషయ్య, బుచ్చి చౌదరి, బాల్యం నాగేశ్వరరావు, ఎం హరిబాబు, యశోద, భవానీ తదితరులు నటిస్తున్న ఈ నాటకం ప్రదర్శించేందుకు సర్వం సిద్ధమైంది. ఈరోజు సాయంత్రం 7:15 నాటక ప్రదర్శన ప్రారంభమవుతుందని ప్రేక్షకులు ఈ నాటకాన్ని తిలకించి జయప్రదం చేయాలని రచయిత పాటిబండ్ల ఆనందరావు కోరారు. మనం ఉన్న 4 అవి కూడా మంచోటే ఉండాలా, మంచోటే పోవాలా. మీ ఎద్దులు మీ వద్దనే ఉండాలా, మీ ఇల్లు కుత్తుగా మీకే ఉండాలా, మీ పొలం చెక్కు చెదరకుండా ఉండాలా, మీకు సొమ్మిచ్చోడు కొంప మడుకు కూలిపోవాలా. ఇంకెట్టనాలమ్మా, ఎట్టనాల అంట ఒకేడా 2 ఏళ్ళ, ఒకే 2 ఏళ్ళ ఒట్టి కోత ఎన్నాళ్ళు చెబుతారు. అరే కడుపుకి అన్నం తింటానే ఉంటారుగా, మానవ మీద గుడ్డ చుడతానే ఉంటారుగా. సత్య కేబుల్ వ్యూయర్స్కి నమస్కారం అండి. నా పేరు పాటిబండ్ల ఆనందరావు. గత 25 సంవత్సరాలుగా పడమటగాలి నాటకాన్ని ఆడుతున్న సంగతి మీకు తెలుసు. ఆ నాటకాన్ని తరువాత మరి ఏ సమాజం కూడా ఏ ప్రాంతంలోనూ అంత పెద్ద సెట్టింగులతో 70 మంది కళాకారులతో 4:30 గంటలు ప్రదర్శించే అవకాశం కనిపించట్లేదు. ఈ 5-6 ఏళ్ళు మేము చూసినా కూడా కొంతమంది మేధావులు, విమర్శకులు, నాటకాభిమానులు మాకు సలహా ఇచ్చారు. అందరూ ఆడుకునే విధంగా, పల్లెటూరులో కూడా ఆడుకునే విధంగా తక్కువ మంది కళాకారులతో తక్కువ ఖర్చుతో ఆ నాటకాన్ని ఎడిట్ చేసి మీరు ఎందుకు ప్రయత్నం చేయకూడదు, కన్యాశుల్కం నాటకాన్ని కూడా అబ్బూరి రామకృష్ణరావు గారు ఎడిట్ చేసిన తర్వాతే ఇప్పటి వరకు ఆడుతున్నారు కదా, పడమటగాలి కూడా కలకాలం ఉండాలంటే దాన్ని తగ్గించడం మంచిదని సలహా ఇచ్చారు. పడమటగాలి నాటకాన్ని 2 గంటలు కుదించి మేము ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు రేపు సాయంత్రం సరిగ్గా 7 గంటలకు పడమటగాలి నాటకాన్ని ప్రారంభిస్తున్నాం. హైదరీ క్లబ్ ఆవరణలో, పెద్ద పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న హైదరీ క్లబ్ ఆవరణలో 7:15 నాటకం సరిగ్గా మొదలవుతుంది. నాటకానికి ముందు సభలు, సన్మానాలు, ఉపన్యాసాలు ఉండవు. సమయానికి ప్రారంభిస్తాం. సమయానికి వచ్చి నగరంలో ఉన్నటువంటి కళాభిమానులందరూ మా నాటకాన్ని చూసి మీ సలహాలు ఇచ్చి మా కళాకారులను ఆశీర్వదించవలసిందిగా సవినయంగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే. ఇప్పుడు ఒక 20 మంది కళాకారులతోనే చేస్తున్నాం, తగ్గించి. నిడివి 2:15 వస్తుంది. ఒంగోలు పట్టణ వాసులకి చాలామందికి తెలుసు. ఈ నాటకాన్ని ఈ ఊళ్ళో దాదాపు 10 సార్లు ఇప్పటి వరకు ప్రదర్శించాం. తెలుగు సాహిత్య రంగంలోనే అత్యద్భుతమైనటువంటి, అమోఘమైనటువంటి నాటకం కన్యాశుల్కం ఇప్పటి వరకు 130 సంవత్సరాలుగా ప్రదర్శింపబడుతూనే ఉంది ఆంధ్రదేశంలో. ఇంత గొప్ప నాటకం, ఇది సార్వజనీనమైనటువంటి, సార్వకాలీనటువంటి నాటకం. ఈ నాటకంలో ఉన్నటువంటి ఆ సబ్జెక్టు ఎక్కడ ప్రదర్శిస్తే ఆ ఊరికి సంబంధించింది అవుతుంది. ఏ భాషలో ప్రదర్శిస్తే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి నాటకం అవుతుంది. అంతమందితో, అంత శ్రమతో ఇప్పుడు నాటకాన్ని ఆడలేకపోతున్నాం. అందుకోసమనే కన్యాశుల్కం కూడా అది రచించిన తర్వాత చాలా కాలం తర్వాత ఎవరూ దాన్ని పూర్తి నాటకాన్ని ఆడడానికి సాహసించలా. ఆ తర్వాత కాలంలోనే 1934 ఆ ప్రాంతంలో దాన్ని కుదించి ఆడడం వల్ల అది ఇప్పటి వరకు ప్రదర్శించబడుతూనే ఉంది. అదేవిధంగా పడమటగాలి కూడా మరి ఎంతోమంది, ఒక్క ఆనందరావు గారికి మాత్రమే సాధ్యమైనటువంటి ఈ ప్రదర్శనని అన్ని సమాజాల వాళ్ళు సులభంగా ఆడుకునే విధంగా దీన్ని సంక్షిప్తీకరించాం. 4:30 గంటల నాటకాన్ని 2 గంటలకి కుదించాం. అందువల్ల ఈరోజు ఇక్కడ ఈ నాటకాన్ని కుదించినటువంటి నాటకాన్ని ప్రదర్శిస్తున్నాం. ఒంగోలు వాళ్ళందరూ కూడా దీన్ని చూసి ఆనందిస్తారని, మా యొక్క ఈ ప్రయత్నాన్ని మరి వాళ్ళంతా సపోర్ట్ చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం. అందరూ దయచేసి ఒంగోలు పట్టణ వాసులంతా ఇక్కడ హైదరీ క్లబ్లో
రాత్రి 7 గంటలకి నాటకం ప్రారంభమవుతుంది. అందరూ వచ్చి తిలకించాల్సిందిగా